Hi friends, welcome to TechnoSubs at 1358. ఈ రోజు డేట్ 9th February 2024. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు డీల్ ఆఫ్ డేలో 3 డీల్స్ చెప్తాను. 3 కూడా భయంకరమైన లూట్ డీల్స్లో ఉన్నాయి అండ్ వీలైతే వీటిని అర్జెంటుగా లూట్ చేసేయండి. ఆల్ టైమ్ బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ రెగ్యులర్గా 9000 దాకా ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్తో ఈరోజు 3749 రూపాయలకేమో వస్తుంది. ఎక్సలెంట్ కాదు, ఇది భారీ లూట్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. రెండోది సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ రెగ్యులర్గా 16000 దాకా ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్తో 7349 రూపాయలకు వస్తుంది. ఇది కూడా భయంకరమైన డీలు. అండ్ మూడోది ఫర్ ద ఫస్ట్ టైం లోయెస్ట్ ప్రైస్లో ఐఫోన్ 15 మీద ఏకంగా 14000 రూపాయల ప్రైస్ కట్ అయింది. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్ కూడా ఉంది. ఇది అరౌండ్ మీకు 62000 రూపాయలకు వస్తుంది. ఫస్ట్ టైము. సో ఎక్సలెంట్ డీల్లో ఉంది. ఇది కూడా ఒకసారి చూడండి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతుంటాయి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోను ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వస్తూ పోతుంటాయి. మళ్ళీ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే మాత్రం దయచేసి నన్ను తిట్టకండి అని చెప్తున్నాను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ చాలా హాట్గా ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనం క్యాన్లిస్ రిపోర్ట్, ఇది వరల్డ్ వైడ్ రిపోర్ట్ అనమాట. సో 2023లో హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ టాప్ 10 లిస్ట్ ఏంటనేది ఈరోజు క్యాన్లిస్ వాళ్ళు షేర్ చేస్తారు. దీని ప్రకారం చూస్తుంటే టాప్ 10 ఫోన్స్లో 7 ఫోన్స్ ఐఫోన్స్తో ఉన్నాయి. అండ్ ఐఫోన్స్లో కూడా వెరీ రీసెంట్గా లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ కూడా చాలా పెద్ద నెంబర్లోనే వీళ్ళు అమ్మారు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎన్ని మిలియన్ యూనిట్లు అమ్మారో. దీంట్లో 3 ఫోన్లు వేరే బ్రాండ్వి ఉన్నాయి. ఆ 3 ఫోన్లు కూడా ఒకే బ్రాండ్వి, అదే శాంసంగ్ సంబంధించిన A14 4G, A14 5G అలాగే A54 ఇవి 3 మాత్రమే అదర్ బ్రాండ్లు ఉన్నాయి. మిగతా అన్ని ఐఫోన్స్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది అఫీషియల్ క్యాన్లిస్ రిపోర్ట్ అనమాట. అదే క్యాన్లిస్ మన ఇండియాలో కూడా Q4 2023లో మన ఇండియాలో ఉన్న స్మార్ట్ ఫోన్ మార్కెట్కి సంబంధించిన షిప్పింగ్ డీటెయిల్స్ అండ్ ఏ బ్రాండ్కి ఎంత వాల్యూ ఉంది ఇవన్నీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. సో దీని ప్రకారం చూస్తుంటే అవుట్ ఆఫ్ 3 ఐఫోన్స్ Q4లో అమ్మినవి దాంట్లో 2 అంటే ప్రతి 3లో 2 ఐఫోన్ 15 సిరీస్ ఏనంట. అండ్ $500 కంటే ఎబోవ్ ఉన్న మార్కెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో 50,000 అంతకంటే ఎక్కువ ఉన్న మార్కెట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 75% యాపిలే ఆక్యుపై చేసిందంట. వేరే ఏ బ్రాండ్ కూడా లేదు, అంత పర్సెంటేజ్ 75% 50,000 అంతకంటే పైన ఉన్న మార్కెట్లో. అలాగే లాస్ట్ ఇయర్ మనకి ఇదే Q4 2023లో ఇప్పుడు పోకో వాళ్ళు దాదాపు 143% మార్కెట్ని పెంచుకున్నారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అది ఈవెన్ OnePlus కంటే కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోన్స్ని వీళ్ళు అమ్మారట. సో ఇది కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో Xiaomi 14 అలాగే Xiaomi 14 Ultra ఈ 2 ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. ఇది ఫైనల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫోన్ ఏంటంటే Xiaomi 14 చిన్నగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది నేను రాదేమో అనుకున్నాను, బట్ ఎట్టకేలకు Xiaomi 14 మన ఇండియాకి రాబోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నేను కొనడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి ఇండియన్ పార్లమెంటరీ ప్యానెల్ ప్రజెంట్గా మన ఇండియాలో ఉన్న ఏవైతే యూపీఐ యాప్స్ ఉంటాయో వీటిని ఎక్కువగా ప్రోత్సహించండి అని చెప్పి గవర్నమెంట్ని అడుగుతుంది. అంటే మన ఇండియాలో ప్రజెంట్గా ఉన్న ఫోన్పే అలాగే గూగుల్ పే 2 కలిపి దాదాపు 85% మార్కెట్ని ఆక్యుపై చేస్తున్నాయి. అంటే మిగతావన్నీ కలిపి కూడా 15% ఉన్నాయి. దాంట్లో పేటిఎం కూడా చాలా వరకు ఉంటుంది. అంటే మన ఇండియా ఓన్గా ఉన్న భీమ్ యూపీఐ లాంటి వాటికి ఎక్కువగా ఆధారం లేదనమాట. అందుకే ఇప్పుడు భీమ్ యూపీఐలో మనకి 1000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. నేను ఆల్రెడీ ఈరోజు ఒక షార్ట్ వీడియో చేశాను. కింద కామెంట్స్లో చాలామంది ఆల్రెడీ నాకు వచ్చిందని కూడా చెప్తున్నారు. అండ్ నేను కూడా ప్రూఫ్స్ యాడ్ చేసి మీకు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా పెట్టాను. ఈ 2 రోజులు అంటే ఈ 2 నెలలు March 31 వరకు మీకు ఈ భీమ్ యూపీఐని వాడుకోండి. దాదాపు 1000 రూపాయల క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు దాంట్లో అన్ని సర్వీసెస్ జస్ట్ లైక్ మీకు ఫోన్పే పేటిఎం ఏదైతే ఆఫర్ చేస్తుందో ఇవన్నీ సర్వీసెస్ దాంట్లో కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ అది మీకు నచ్చింది అనుకోండి, దానికి అలవాటు పడిపోయారు అనుకోండి, దాన్ని వాడుకోండి. అది డైరెక్ట్గా NPCI గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి మన ఓన్ యాప్ కాబట్టి మన ఇండియా ఓన్ గ్రోన్ యాప్ కాబట్టి సో మనం దానికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, సెక్యూర్గా కూడా ఉంటుంది కాబట్టి సో నా సలహా ఏంటంటే దాన్ని వాడుకోండి. 1000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది, అసలు దాంట్లో ఏమేమి వచ్చినాయి అనేది దానికి సంబంధించిన మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. ముందు ఆ షార్ట్ వీడియో చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే
వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న ఐఫోన్ SE4కి సంబంధించిన డిజైన్ మళ్ళీ ఆన్లైన్లో కనిపిస్తుంది. అండ్ దీని డిజైన్ చూస్తుంటే మాత్రం ఈసారి చాలా చాలా హాట్గా కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ మల్టిపుల్ కెమెరాస్ ఏం లేకుండా చాలా సింపుల్గా ఒకే ఒక్క కెమెరా, దట్టు డైనమిక్ ఐలాండ్ డిజైన్తో రాబోతుంది. అండ్ ఇది చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. ఈ ఐఫోన్ SE4 కానీ వస్తే మంచి ప్రైజింగ్ పెడితే ఖచ్చితంగా ఇది ఒక హాట్ కేక్ లాగా ముడిపోద్ది. చూద్దాం దీని ప్రైస్ ఎంత పెడతారు, అసలు మన ఇండియాలో ఇది ఎప్పుడు లాంచ్ కాబోతుంది అనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వివో వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో వివో Y200e అనే ఒక స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. సో ఇది అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్ నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ వాడబోతున్నారట. ఖచ్చితంగా ఇదైతే 15,000 దాదాపు ఉంటుంది. సో ఈ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో ఈ ఫోన్ రాబోతుంది. జనరల్గా ఇవి ఆఫ్లైన్లో వీళ్ళు ఎక్కువగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి వెరీ సూన్ మనం శాంసంగ్ గెలాక్సీ A35 అలాగే శాంసంగ్ గెలాక్సీ A55 ఈ రెండు ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటికి సంబంధించిన డిజైన్స్, లైవ్ ఇమేజెస్ అయితే చాలా వరకు లీక్ అయిపోయినాయి. అండ్ సూన్ మనం వీటిని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మీకు 7 నెంబర్ని తీసేశారు. యాక్చువల్గా A70 సిరీస్ కూడా ఉండేది. సో దాన్ని తీసేసి A54ని 7 సిరీస్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ని దాదాపు శాంసంగ్ గెలాక్సీ S సిరీస్లో బేస్ మోడల్ అయిన ఆ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ దగ్గరగా సేమ్ డిజైన్ ఇలాంటి వరకు ఆఫర్ చేస్తారు. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువగానే పెట్టారు. ఎందుకంటే అది ఫస్ట్ టైం అలా చేశారు వీళ్ళు. 7 సిరీస్కి ఉండే ఒక ప్రైజ్ ఉంటుంది, 5 సిరీస్కి ఒక ప్రైజ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ 7 సిరీస్ ప్రైస్ టోటల్ 7 సిరీస్ మొత్తాన్ని తీసేసి 7 సిరీస్ ప్రైస్కి 5 సిరీస్ ఫోన్ని తీసుకెళ్లారు, అంటే A54ని. బట్ చాలామందికి అది అనుకున్నంత రీచ్ అయితే అయిందో లేదో నాకైతే తెలియదు. బట్ గ్లోబల్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే టాప్ 10 ఫోన్స్లో A54 కూడా ఉంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంచి సేల్స్ అయిందనే చెప్పాలి. బట్ మన ఇండియాలో మార్కెట్ వేరేలాగా ఉంటుంది అనుకోండి. బట్ ఈసారి A55 అనేది ప్రాపర్ ప్రైజింగ్లో పెడతారా లేదనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పోకో వాళ్ళు వెరీ సూన్ ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. దీని పేరు పోకో X6 నియో. ఈ నియో అనే సిరీస్ ఫైనల్గా పోకో వాళ్ళు ట్యాగ్ లైన్ తీసుకుంటున్నారు అండ్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ ఈ ఫోన్ నాకు తెలిసినంత వరకు అయితే ఇది రెడ్మీ Note 13 5G మొబైల్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు రీబ్రాండ్ చేస్తారని నేనైతే అనుకున్నాను. చూడాలి మరి ఎలా ఉంటుంది, ఇంట్లో చేంజెస్ ఉంటాయా లేవా, ఇవన్నీ మనం వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి హానర్ ఈరోజు ఫైనల్గా హానర్ X9Bలో మెయిన్ కెమెరా ఎంత అనేది ఈరోజు వీళ్ళు షేర్ చేశారు. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అమెజాన్ స్క్రీన్ షాట్లో. సో దీంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరాని వీళ్ళు ఇవ్వబోతున్నారు. అది కూడా లాస్లెస్ అండ్ ఎలాంటి కటింగ్ చేయకుండా మంచి క్వాలిటీ ఇమేజెస్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది అనేది వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫ్రీగా ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేస్తే లైఫ్ లాంగ్ ఫ్రీ. అండ్ ఈరోజు నేను మీకు చెప్పిన ఈ టాప్ 10 టాపిక్స్లో మీకు ఏ టాపిక్ నచ్చిందో కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. అండ్ ముఖ్యంగా నేను 3 డీల్స్ చెప్తాను. ఆ 3 డీల్స్ మాత్రం అర్జెంట్గా లూట్ చేయండి. 3 డీల్స్తో పాటు భీమ్ యూపీఐకి సంబంధించింది కూడా చెప్పాను. అది మన ఇండియాకి సంబంధించిన యాప్. ఖచ్చితంగా మనం దీన్ని సపోర్ట్ చేయొచ్చు అండ్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. కాబట్టి ఒక లుక్ అయితే వేయండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్స్ పెంచండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.